Okay, let's get started. So, hello everyone, I'm Ramanjanelu and welcome back to our channel, Made Easy Education Career Guidelines. So, where we simplify complex topics for you. So, today we are diving into the NCERT Polity textbook that is Chapter 1 of Class 8 Social Studies, that is the Indian Constitution. So, let's get started. So, first of all, so what is constitution? So as you think of it, it is a rule book of constitution. So it is a set of fundamental principles by which state is formed and governed. So the constitution is the fundamental law of land that fulfill our society's aspirations and goals. సో యాక్చువల్లీ అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? సో కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే ఇది ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ని, అంటే ఒక ప్రాథమికమైన ప్రిన్సిపల్స్ని ఏర్పాటు చేస్తుంది. సో ఆ ప్రిన్సిపల్స్ ద్వారా మన స్టేట్ అనేది ఏర్పడుతుంది, అట్లాగే వాటితో అనుగుణంగా పరిపాలించబడుతుంది. అట్లాగే ఇది మన కాన్స్టిట్యూషన్ అనేది సుప్రీం అనమాట. దీన్ని మించింది మన ఇండియాలో ఏమీ లేదు. సో అట్లాగే ఈ కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది, మన సొసైటీ యొక్క యాస్పిరేషన్స్ని, గోల్స్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. దెన్ ఇట్ వాస్ అడాప్టెడ్ ఇన్ 26 November 1949 and came into effect on 26 January 1950. సో ఇక్కడ ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే ఇది ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం? 26 November 1949లో దీన్ని అడాప్ట్ చేసుకున్నాం. అట్లాగే ఇది ఎప్పుడు ఆచరణలోకి వచ్చింది? 26 January 1950. అయితే ఇక్కడ 26 January 1915 ఎందుకు ఆచరణలోకి వచ్చింది? సో ఎందుకంటే 1930లో మన ఇండిపెండెన్స్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1930 ఇయర్లో కంప్లీట్ ఇండిపెండెన్స్, అంటే పూర్ణ స్వరాజ్ అని నినేదాన్ని తీసుకొచ్చారు. ఎక్కువ ఆ టైంలో బాగా హైలైట్ అయిందనమాట అది. సో దానికి గుర్తుగా మనం ఈ యొక్క 26 January 1915 మన కాన్స్టిట్యూషన్ అనేది ఆచరణలో తీసుకొచ్చాం. సో అందుకే మనం ఎవ్రీ ఇయర్ 26 January రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ అంటే అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అనేది. దెన్ కమింగ్ టు సెకండ్ వన్, సో వై డూ వీ నీడ్ ఎ కాన్స్టిట్యూషన్? అసలు మన కాన్స్టిట్యూషన్ ఎందుకు? సో లెట్ ఇట్ బ్రేక్ డౌన్ ఇంటూ కీ రీజన్స్. సో ఫస్ట్ వన్, ఫౌండేషన్ ఆఫ్ ది గవర్నెన్స్. సో ఇట్ ప్రొవైడ్స్ ది basic framework and principles on which the government is established and operated, and also it outlines the structure, powers, functions of different branches of government, that is executive, legislature, judiciary. అంటే ఇది ఏం చేస్తుంది, మన గవర్నమెంట్ అనేది ఏర్పడడానికి అట్లాగే ఫంక్షనింగ్ అవడానికి ఒక బేసిక్ ఫ్రేమ్వర్క్ని అట్లాగే ప్రిన్సిపల్స్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఏదైతే మన మన గవర్నమెంట్ యొక్క డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి, మెయిన్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, లెజిస్లేచర్ కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, వాటి యొక్క స్ట్రక్చర్, పవర్స్, ఫంక్షన్స్ని ప్రొవైడ్ చేస్తుంది సేమ్. సో దట్స్ వై వీ నీడ్ ఏ కాన్స్టిట్యూషన్. సో ఇదేంటంటే ఒక మన గవర్నెన్స్కి ఫౌండేషన్ లాంటిది అనమాట. అండ్ అలాగే సెకండ్ పాయింట్, దట్ ఈస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్. దట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషన్ safeguards the rights and freedom of individuals by clearly defining them. So it ensures that the government cannot infringe upon these rights without any legal justification. అట్లాగే మన కాన్స్టిట్యూషన్ అనేది కొన్ని రైట్స్ని, ఫ్రీడమ్ని ప్రొవైడ్ చేసింది మనకి అందరికీ. సో తద్వారా ఏముందంటే ఈ గవర్నమెంట్ అనేది ఈ లాస్ని వైలేట్ చేయలేదు, అంటే తీసుకోలేదు. ఎట్లా ఒక ప్రాపర్ లీగల్ జస్టిఫికేషన్ లేకుండా ఈ రైట్స్ని వైలేట్ చేయడానికి లేదనమాట. సో దట్స్ వై వీ నీడ్ ఏ కాన్స్టిట్యూషన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్. దెన్ కమింగ్ టు థర్డ్ వన్, రూల్ ఆఫ్ లా. So it establishes the rule of law, meaning
that all individuals, including those in power, is subjected to law. So this prevent arbitrary use of power and ensure that fairness and justice. సో ఇది ఈ రూల్ ఆఫ్ లాని ఇది ఏర్పాటు చేసింది అనమాట. దీని అర్థం ఏంటంటే ఆల్ ఇండివిజువల్స్ లైక్ మనము ఎవరైతే పవర్లో ఉంటారో వాళ్ళు ఈ రూల్ ఆఫ్ లాని ఖచ్చితంగా ఫాలో చేయాలన్నమాట. సో తద్వారా ఏముందంటే వాళ్ళు ఈ పవర్ని ఎలా పడితే అలా యూజ్ చేసుకోవడానికి లేదు. ఈ లాకు అనుగుణంగానే వాళ్ళు యూజ్ చేసుకోవాలి. తద్వారా ఏమవుతుందంటే మన ఈక్వల్గా ఈ పవర్ అనేది అంటే వాళ్ళు పవర్ అనేది అనవసరంగా పవర్ని నార్మల్గా యూజ్ చేసుకుంటారు అనమాట, వితౌట్ ఎనీ అబ్యూస్ లేకుండా పవర్ని క్లియర్గా యూజ్ చేసుకుంటారు. ఓకే దెన్ కమింగ్ టు ఫోర్త్ వన్, స్టెబిలిటీ అండ్ ఆర్డర్. సో బై సెట్టింగ్ అవుట్ ఏ క్లియర్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్, ఏ కాన్స్టిట్యూషన్ హెల్ప్స్ టు మెయింటైన్ political stability and social order. So it provides a mechanism for resolving disputes and adapt to changes through amendments. సో ఇది ఏం చేస్తుంది, కొన్ని సెట్ ఆఫ్ క్లియర్ రూల్స్ని ప్రొసీజర్ని ఇది ఏర్పాటు చేస్తుంది. తద్వారా ఏమవుతుందంటే మన ఇండియాలో పొలిటికల్ స్టెబిలిటీ కానీ సోషల్ ఆర్డర్ కానీ క్లియర్గా అంటే డిస్ట్రాక్ట్ అవ్వకుండా క్లియర్గా మెయింటైన్ చేయడంలో ఈ కాన్స్టిట్యూషన్ అనేది హెల్ప్ అవుతుంది. అట్లాగే ఇన్ కేస్ ఏదైనా డిస్ప్యూట్స్ వస్తే వాటిని రిజాల్వ్ చేసుకోవడానికి ఒక ప్రాపర్ మెకానిజంని డిజైన్ చేశారనమాట. సో ఎట్లా కొన్ని అమెండ్మెంట్స్ చేస్తారు, అమెండ్మెంట్స్ ద్వారా ఈ చేంజెస్ని మనం అడాప్ట్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టెబిలిటీ అండ్ ఆర్డర్. దెన్ కమింగ్ టు ఫిఫ్త్ పాయింట్, దట్ ఈస్ లిమిటేషన్ ఆఫ్ పవర్. It limits the powers of government by establishing checks and balances among the different branches like executive, legislature and judiciary. So these prevent any one branch from becoming too powerful, ensuring a balanced distribution of power. సో అట్లాగే ఇది ఏం చేస్తుందంటే పవర్ని లిమిట్ చేస్తుంది. ఏదైతే ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ని ఏర్పాటు చేసి ఈ గవర్నమెంట్ యొక్క పవర్స్ని లిమిట్ చేస్తుంది అనమాట. ఏవైతే డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయో లైక్ ఇది ఎగ్జిక్యూటివ్ కావచ్చు, లెజిస్లేచర్ కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, సో వీటికి పవర్ని లిమిట్ చేస్తూ చెక్స్ అండ్ బ్యాలెన్స్ని ఏర్పాటు చేస్తాయి. ఎట్లా అంటే ఇన్ కేస్ ఎగ్జిక్యూటివ్ అనేది లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ కంటే ఎక్కువ పవర్ఫుల్ కాకుండా, అట్లాగే ఈ లెజిస్లేచర్ అనేది జ్యుడిషియరీ కంటే ఎగ్జిక్యూటివ్ కానీ ఏదైనా కావచ్చు, జ్యుడిషియరీ కానీ ఇవి ఒకదాని నుంచి ఒకటి పవర్ఫుల్గా లేకుండా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ని ఏర్పాటు చేస్తూ పవర్ని లిమిట్ చేస్తుంది అనమాట మన కాన్స్టిట్యూషన్ అనేది. సో దట్స్ వై వీ నీడ్ ఏ కాన్స్టిట్యూషన్. దెన్ కమింగ్ టు సిక్స్త్ అండ్ ఫైనల్ పాయింట్, దట్ ఈస్ నేషనల్ ఐడెంటిటీ అండ్ యూనిటీ. సో ఈ కాన్స్టిట్యూషన్ ఆఫెన్ రిఫ్లెక్ట్స్ ది వాల్యూస్, ఐడియల్స్ అండ్ ఐడెంటిటీ ఆఫ్ ది నేషన్. It can unify diverse groups within a country by establishing common principles and goals. సో ఇది ఏం చేస్తుంది, మన నేషన్ యొక్క ఐడెంటిటీని, యూనిటీని రిప్రజెంట్ చేస్తుంది. సో ఎట్లా అంటే మన నేషన్ యొక్క వాల్యూస్ని ఐడియల్స్ని, ఐడెంటిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది మన కాన్స్టిట్యూషన్ అనేది. సో అట్లాగే మన కంట్రీలో డైవర్స్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళందరినీ ఒకే తాటి మీద తీసుకురావడానికి మన కంట్రీ అనేది కొన్ని కామన్ ప్రిన్సిపల్స్ని, గోల్స్ని ఏర్పాటు చేసింది అనమాట. సో దట్స్ వై వీ నీడ్ ఏ కాన్స్టిట్యూషన్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ వై డు వీ నీడ్ ఏ కాన్స్టిట్యూషన్ ఈజ్. దెన్ కమింగ్ టు key features of the Indian Constitution. So let's discuss what are the key features of the Indian Constitution that is unique compared to other constitution. So let's guess. So Indian Constitution is one of the longest and most detailed constitution in the world. సో ఎట్లా మన కాన్స్టిట్యూషన్ అనేది ప్రపంచంలోనే లాంగెస్ట్గా ఉంటుంది, అట్లాగే ప్రతిదీ డీటెయిల్గా ఇంక్లూడ్ చేయబడి ఉంటుంది అనమాట.
So then, first feature. Then coming to first feature, that is lengthiest constitution. So Indian Constitution is the longest written constitution in the world. It has 395 articles and 395 articles divided into 22 parts and 8 schedules. Originally. So manaki and currently it has been amended many times, which has added more articles, parts, schedules. సో ఎట్లా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది వరల్డ్లోనే లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. దీంట్లో ఎట్లా ఒరిజినల్గా 395 ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్స్ అన్ని 22 పార్ట్స్గా 8 షెడ్యూల్స్గా డివైడ్ అవుతాయి. అయితే మన ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉన్నాయి, మనం డిఫరెంట్ సో మెనీ టైమ్స్లో మనం అమెండ్ చేసుకున్నాం. సో తద్వారా కొన్ని ఆర్టికల్స్ కానీ పార్ట్స్ కానీ షెడ్యూల్స్ కానీ యాడ్ అయినాయి అనమాట. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది మెయిన్ ఫీచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. Then coming to second feature, that is drawn from various sources. So Indian Constitution borrows features from the constitution of several other countries. For instance, the parliamentary system was borrowed from the UK, and federal structure with a strong center from the Canada. Then directive principles of state policy from the Ireland, and fundamental rights from the US Bill of Rights. సో మన కాన్స్టిట్యూషన్ అనేది కొన్ని ఫీచర్స్ని, అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి కొన్ని ఫీచర్స్ని మనం బారో చేసుకున్నాం. అవి ఏవి ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది యూకే నుండి, అట్లాగే ఫెడరల్ స్ట్రక్చర్ అనేది కెనడా నుంచి, అట్లాగే డిపిఎస్పి అనేది ఐర్లాండ్ నుంచి, అట్లాగే ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి యుఎస్ బిల్ ఆఫ్ రైట్స్ నుంచి మనం బారో చేసుకున్నాం అనమాట. సో దిస్ ఇస్ ద సెకండ్ మెయిన్ ఫీచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. దెన్ కమింగ్ టు థర్డ్ వన్, దట్ ఈస్ ఫెడరలిజం విత్ యూనిటరీ బయాస్. సో ఇండియా ఈజ్ ఎ ఫెడరల్ స్టేట్ with a strong central government. So the division of powers between the center and the state is clearly outlined in the constitution. But during the times of emergency, the constitution allows the center to assume greater control. సో మన ఇండియా ఎలా ఉంటుంది, ఫెడరలిజం ఉంటుంది, బట్ కానీ యూనిటరీ బయాస్ అనమాట. సో ఇండియా అనేది ఫెడరల్ స్టేటే, కానీ స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే ఈ పవర్స్ అనేవి డివైడ్ చేస్తారు క్లియర్గా, అంటే మనకి సెంటర్కి స్టేట్కి మధ్య క్లియర్గా డివైడ్ చేస్తారు. కానీ మన కాన్స్టిట్యూషన్లో క్లియర్గా డివైడ్ చేయబడ్డాయి. లైక్ స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, యూనియన్ లిస్ట్ ఉంది కదా, కంకరెంట్ లిస్ట్ ఉంది కదా. సో ఇది ఇట్లాగా పవర్స్ని డివైడ్ చేస్తారు. కానీ ఎమర్జెన్సీ టైంలో ఏమవుతుందంటే కాన్స్టిట్యూషన్ అనేది సెంటర్కి ఎక్కువ పవర్ ఇచ్చేస్తాయి ఓవర్ స్టేట్ గవర్నమెంట్స్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది యూనిటరీ ఫెడరలిజం విత్ యూనిటరీ బయాస్. దెన్ కమింగ్ టు ద ఫోర్త్ ఫీచర్, that is parliamentary form of government. So India has adopted parliament system of government where the executive is responsible to the legislature, that is the prime minister, council of ministers are collectively responsible to the Lok Sabha, that is lower house of the parliament. సో మన ఇండియన్ పార్లమెంట్ అనేది ఇండియా అనేది పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ని అడాప్ట్ చేసుకున్నాం. అందులో ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వీళ్ళు ఈ లోక్సభకి రెస్పాన్సిబుల్గా ఉండాలి. లోక్సభ అంటే ఏంటి, లోవర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్. సో ఇది అనమాట పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి అనేసి. సో దెన్ కమింగ్ టు ఫిఫ్త్ feature, that is the secular state. So Indian constitution ensures that India is a secular state. So there is no official state religion and state treats all religions equally. So citizens have the freedom to practice, profess and propagate any religion. సో మన ఇండియా అనేది సెక్యులర్ స్టేట్ అనమాట. మన కాన్స్టిట్యూషన్ అనేది ఏమి చెప్తుంది, ఇండియా అనేది సెక్యులర్ స్టేట్ అంటుంది. ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఎలాంటి అఫీషియల్ లాంగ్వేజ్ లేదు స్టేట్కి, అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తాయి మన స్టేట్ అనేది.
సో అట్లాగే సిటిజన్స్కి స్వేచ్ఛ ఇస్తుంది, అంటే వాళ్ళకి నచ్చిన రిలీజన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ప్రొఫెస్ చేసుకోవచ్చు, ప్రాపగేట్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సెక్యులర్ స్టేట్. దెన్ కమింగ్ టు సిక్స్త్ ఫీచర్, that is separation of powers. So the constitution divides the powers of government among three branches, that is the legislature, executive, judiciary. Each branch functions independently and checks and balances are in place to prevent the abuse of power. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఈ పవర్స్ని క్లియర్గా సపరేట్ చేసింది. ఏదైతే 3 ఇంపార్టెంట్ బ్రాంచెస్ ఉన్నాయి కదా ఇండియన్ గవర్నమెంట్కి, అవేంటి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, వీటి మధ్య ఈచ్ పవర్స్ని ఈక్వల్గా డివైడ్ చేసింది అనమాట. అంటే దానికి ఇండిపెండెంట్గా ఫంక్షనింగ్ చేసుకోవచ్చు. అట్లాగే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ను కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండటం వల్ల ఈ పవర్ని అబ్యూజ్ అవ్వదు అనమాట. అంటే ఒక బ్రాంచ్ అనేది ఇంకో బ్రాంచ్ కంటే ఎక్కువగా అంటూ ఏమీ లేదనమాట. అన్ని బ్రాంచెస్ అనేవి ఇండిపెండెంట్గా వర్కౌట్ అవుతాయి. ఇంకో బ్రాంచ్ మీద ఇంకో బ్రాంచ్ అనేది పవర్ని యూజ్ చేసుకుంటానికి ఉండదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సపరేషన్ ఆఫ్ పవర్స్. దెన్ కమింగ్ టు seventh key feature, that is independent judiciary. So judiciary is independent of the executive and legislature. The Supreme Court of India is the highest court and act as the guardian of the constitution. So it has the power of judicial review to ensure that laws passed by the legislature are accordance with the constitution. సో మన ఇండియాలో జుడిషియరీ ఎలా ఉంటుంది, ఇండిపెండెంట్గా ఉంటుంది. ఎక్కడి నుంచి, ఎగ్జిక్యూటివ్ నుంచి, లెజిస్లేషన్ నుంచి ఇండిపెండెంట్గా వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఉంది, అది మన ఇండియాలోనే హైయెస్ట్ కోర్ట్. ఇది ఎట్లా మన కాన్స్టిట్యూషన్కి గార్డియన్గా యాక్ట్ చేస్తుంది, గార్డియన్గా ఉంటుంది. అలాగే ఇది ఇంకోటి ఏం చేస్తుందంటే జుడిషియల్ రివ్యూ చేస్తుంది. ఇప్పుడు ఇన్ కేసు మన లెజిస్లేచర్, మన పార్లమెంట్ నుంచి ఏదైనా లాస్ పాస్ అయినప్పుడు ఇవి కాన్స్టిట్యూషన్కి ఇది అలైన్గా ఉన్నాయా లేవా, అంటే కాన్స్టిట్యూషన్ అనుగుణంగా ఉన్నాయా లేదనేసి ఈ జుడిషియల్ రివ్యూ చేసి ఆ లాస్ని ఇన్షూర్ చేస్తుంది అనమాట. ఆ పవర్ అనేది మన జుడిషియరీకి ఉంది, సుప్రీంకోర్టుకి. సో అందువల్ల మన కాన్స్టిట్యూషన్కి అదొక గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటారు సుప్రీంకోర్టుని. సో దెన్ కమింగ్ టు ద eighth key feature, that is fundamental rights. So the constitution guarantees certain fundamental rights to all citizens which are enforceable by the court. So these rights include the right to equality, freedom, protection from the exploitation, freedom of religion, cultural and educational rights, and right to constitutional remedies. సో మన కాన్స్టిట్యూషన్ అనేది మనకి ఫండమెంటల్ రైట్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అందరి సిటిజన్స్కి ఈ ఫండమెంటల్ రైట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇవి కోర్ట్స్ ద్వారా ఎన్ఫోర్సబుల్ అవుతాయి. అంటే ఇన్ కేసు మన రైట్స్ ఏమన్నా వైలేట్ అయినాయి అనుకో, మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. ఆ రైట్స్లో కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్టయితే రైట్ టు ఈక్వాలిటీ, ఫ్రీడమ్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద ఎక్స్ప్లాయిటేషన్ నుంచి, రిలీజియన్ ఫ్రీడమ్, అలాగే కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ ఒకటి, అలాగే కాన్స్టిట్యూషన్ రెమెడీస్ అనమాట. సో దెన్ కమింగ్ టు ద ninth feature, so that is directive principles of state policy. So these are guidelines for the state to follow in order to establish a just society. While they are not enforceable by the law, they are considered fundamental in the governance of the country, aiming to promote social and economic democracy. సో ఇప్పుడు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఇవేంటంటే మన స్టేట్ అనేది వీటిని ఫాలో అవుతుంది. ఎందుకు, ఒక వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేయడానికి మన గవర్నమెంట్ అనేది ఈ గైడ్లైన్స్ ఫాలో అవుతుంది. కానీ ఇవి లా ద్వారా మేము ఎన్ఫోర్స్ చేయలేదు. అంటే ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, అవి వైలేట్ అయితే మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తాం. కానీ ఇవి ఇప్పుడు గవర్నమెంట్ అనేది డిబిఎస్ని ఫాలో అవ్వకపోతే మన కోర్ట్స్ని అప్రోచ్ అవ్వడానికి ఉండదు. కానీ ఏదైతే మన గవర్నెన్స్లో అంటే మన పరిపాలనలో ఈ ఫండమెంటల్ అనమాట చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మన సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీని అంటే ప్రమోట్ చేయడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి అన్నమాట ఈ డిపిఎస్పి అనేవి. సో దెన్ కమింగ్ టు ద 10th key feature, that is universal adult franchise.
So the Constitution grants the right to vote to all citizens aged 18 and above, regardless of their caste, religion, gender, socio-economic status, ensuring broad-based participation in the democratic processes. సో మనకి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటి? మన కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది? ఎవరైతే సిటిజన్స్ 18 అండ్ అబోవ్ ఏజ్ దాటదో, అంటే వాళ్ళ యొక్క క్యాస్ట్తో, రిలీజియన్తో, జెండర్తో, సోషియో ఎకనామిక్ స్టేటస్తో సంబంధం లేకుండా ఎవరైతే 18 అండ్ అబోవ్ ఏజ్ దాటి ఉంటుందో వాళ్ళందరికీ ఈ రైట్ టు ఓట్ని ప్రొవైడ్ చేస్తుంది. తద్వారా ఏమవుతుంది? మన డెమోక్రటిక్ ప్రాసెస్లో బ్రాడ్ బేస్డ్ పార్టిసిపేషన్ ఉంటుంది. ఇది సో దీన్ని యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటారు. సో దెన్ కమింగ్ టు ద 11th feature, that is single citizenship. Unlike some federal countries, India has a single citizenship for all its citizens, which promote sense of unity and national identity. అట్లాగే మనకి ఇండియా అనేది ఎలా ఉంటుంది? సింగిల్ సిటిజన్షిప్ అనేది ఉంటుంది మన ఇండియాలో. ఫర్ ఇన్ కేస్ యుఎస్ఏ ఉంది, కొన్ని ఫెడరల్ కంట్రీస్ ఉంటాయి. ఇప్పుడు యుఎస్ఏ, ఇక్కడ ఎలా ఉంటుంది? డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది అంటే లైక్ యుఎస్ఏలో కొన్ని స్టేట్స్ ఉంటాయి కదా, ఆ స్టేట్కో సిటిజన్షిప్, అట్లాగే ఈ మొత్తం కంట్రీకి మొత్తం ఒక సిటిజన్షిప్, ఇట్లా డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. కానీ మన కంట్రీలో ఏమవుతుందంటే సింగిల్ సిటిజన్షిప్పే. అంటే మన 28 స్టేట్స్ ఉన్నాయి, ఆ 28 స్టేట్స్కి గాను సిటిజన్షిప్ అని, అట్లాగే కంట్రీకి మొత్తం గాను సిటిజన్షిప్ అంటూ ఏం లేదు. మొత్తం ఇండియాకి మొత్తం సింగిల్ సిటిజన్షిప్. సో తద్వారా ఏమవుతుందంటే మన యొక్క నేషనల్ ఐడెంటిటీ, యూనిటీ అనేది బయటపడుతుంది అనమాట దీని ద్వారా అనమాట. సో దెన్ కమింగ్ టు ద ఫైనల్ కీ ఫీచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. So the Constitution contains provisions to deal with the emergencies during which certain fundamental rights may be suspended, and the center assumes greater power to ensure the safety and the integrity of the nation. సో అట్లాగే ఏంటంటే ఇప్పుడు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉంది. సో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేది లాస్ట్ కీ ఫీచర్ అనమాట. సో దీంట్లో ఏమంటే మన కాన్స్టిట్యూషన్కి ఎమర్జెన్సీస్, ఇప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉంది, నేషనల్ ఎమర్జెన్సీ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు మన కంట్రీని కాపాడుకోవడానికి మన సిటిజన్స్ యొక్క కొన్ని ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేస్తారు. అట్లాగే మన సెంట్రల్ గవర్నమెంట్కి గ్రేటర్ పవర్ వస్తుంది ఓవర్ స్టేట్ గవర్నమెంట్స్. ఎందుకు? మన కంట్రీ యొక్క సేఫ్టీ అండ్ ఇంటిగ్రిటీని కాపాడుకునే కోసం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ emergency provisions అనమాట. సో there you have it, a brief overview of what the Indian Constitution is and why we need it and what make it special. So understanding basics is the key to appreciating how our country function. So I hope this breakdown helped simplifying things for you. So thanks for watching. If you found this video helpful, don't forget to like, share, subscribe to our channel for more educational content. So see you in the next video. Until the next time, this is Ramanjunelu signing off. Jai Hind.